హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరబిక్ 17th క్లాస్. ఫ్రెండ్స్, నా పేరు నరేష్. మీరు చూస్తున్నారు అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఛానల్. ఫ్రెండ్స్, మన గత క్లాసులో అమీర్ అనే మిత్రుడు సౌదీ నుండి కామెంట్ చేశారు. కూరగాయల నుంచి చెప్పమని, కూరగాయలని అరబీలో ఏమంటారో చెప్పమని, కూరగాయలని అరబీలో ఏమంటారో చెప్పమని కామెంట్ చేశారు. అతని కామెంట్స్ గురించి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. నేను ఇప్పుడు కూరగాయలని అరబీలో కొన్ని కూరగాయలని అరబీలో ఏమంటారో చెప్తాను, మీరు గమనించాలి. కుద్రా అంటే కూరగాయలు. మన తెలుగులో చూడండి, మన అన్నింటినీ కలిపి కూరగాయలు అంటాము. ఇందులో కూడా అరబీలో కూడా కుద్రా అంటే కూరగాయలు. నెక్స్ట్ బింతి జాన్ అంటే వంకాయ. జీసర్ క్యారెట్. బతాతా అంటే బంగాళదుంప అంటారు, ఆలుగడ్డలు కూడా అంటారు కొందరు. అది నెల్లూరు సైడు, నెక్స్ట్ ఇటు తెలంగాణ సైడు కొంచెం వీటి పేర్లు మారుతూ ఉంటాయి. మీరు గమనించాలి. నెక్స్ట్ నానా అంటే పుదీనా. ఫిల్ఫిల్ అఖ్తర్ అంటే మిరపకాయలు, అంటే కారం. పచ్చిమిరపకాయలు. అఖ్తర్ అంటే పచ్చ, ఫిల్ఫిల్ అంటే మిరపకాయలు. ఫిల్ఫిల్ అఖ్తర్ పచ్చిమిరపకాయలు. ఫిల్ఫిల్ కబీర్ పెద్ద మిరపకాయలు. క్యాప్సికమ్ అనుకోండి, పెద్ద మిరపకాయలు క్యాప్సికమ్ అంటారు కొందరు. బస్సల్ ఉల్లిపాయ. ఇదే ఉల్లిపాయని కొందరు ఎర్రగడ్డలు అంటారు, ఉల్లిగడ్డలు కూడా అంటారు. నెక్స్ట్ తోమ్ ఎల్లుల్లిపాయ. దీన్ని తెల్లగడ్డలు కూడా అంటారు కొందరు. జాంజిబీర్ అంటే అల్లాన్ని జాంజిబీర్ అంటారు. బామియా అంటే బెండకాయ. గేర్ సొరకాయ. కోష్బారా కొత్తిమీర. క్యార్ దోసకాయ. జర్జర్ అనేది చూడడానికి దగ్గర పాలకూరలో ఉండడం, కానీ పాలకూర కాదు. ఇది ఎక్కువగా సలాడ్లో వాడతారు. దీన్ని జర్జర్ పత్తా అంటుంటారు ఇక్కడ. దాన్ని జర్జర్ అంటారు. నెక్స్ట్ జసరియాద్ అంటే కొబ్బరికాయని జసరియాద్ అంటారు. నెక్స్ట్ ఇది వెజిటేబుల్లో. అదే నాన్ వెజ్లోకి వస్తే జిజాజ్ అంటే కోడి. జిజాజ్ మర్రాక్ కోడి కూర. గనాం కానీ రకల్ గనాం కానీ రకల్ కానీ. గొర్రెని గనాం అంటారు, రకల్ అంటారు. లహం అంటే మటన్ని అరబీ వాళ్ళందరూ లహం అంటారు. నెక్స్ట్ అదే మటన్ బిర్యానీ అనుకోండి, లెహం మజ్బూస్ అంటే మటన్ బిర్యానీ. అదే చికెన్ బిర్యానీ అయితే జిజాజ్ మజ్బూస్. నెక్స్ట్ చేపలు, షమక్ అంటే చేపలని అర్థం. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ గురించి తెలియని తెలుగు వాళ్ళు ఉంటే గల్ఫ్లో అందరికీ తెలియజెప్పండి. వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. అరబిక్ నాలెడ్జ్కి అందరికీ అందే విధంగా హెల్ప్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.